వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంతా ఒక ఎత్తైతే ఆత్మీయ అతిథి కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ మరో ఎత్తు. ఏపీలో ఎక్కడ చూసినా అమరావతిలో కేసీఆర్ చంద్రబాబుల కలయిక మీదే చర్చ జరుగుతోంది. కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరిస్తే ఒక విశిష్ట అతిథిలా వచ్చిన కేసీఆర్ ని గౌరవించి ఏపీ సీఎం చంద్రబాబు అక్కున చేర్చుకున్నారనే టాక్ నడుస్తోంది. కేసీఆర్ అమరావతి పర్యటనపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇద్దరు చంద్రుల కలయిక నుంచి కేసీఆర్ హుందాతనం వరకు అన్ని అంశాలపై ప్రజలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి వైషమ్యాలు లేకుండా తెలంగాణ సీఎంను స్వాగతించారనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. ఆయన ప్రతి కదలికల్ని ఆసక్తిగా గమనించిన ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. విశిష్ట అతిథిలా చాలా ఏళ్ల తర్వాత ఆంధ్ర గడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్ హుందాగా వ్యవహరించారు. కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉత్సాహంగా కనిపించిన తెలంగాణ సీఎం అందరినీ ఆకట్టుకున్నారనే చర్చ నడుస్తోంది. అలాగే ప్రజల నుంచి కూడా కేసీఆర్ పేరు చెప్పిన ప్రతిసారి మంచి స్పందన వచ్చింది. వేదిక మీదకి పిలిచినప్పుడు, బొకే ఇచ్చేటప్పుడు, ప్రసంగించమని కోరినప్పుడు, మెమెంటో ఇచ్చేటప్పుడు ఇలా ప్రతిసారి తెలంగాణ సీఎంకు చప్పట్లు మోగాయి. ఇక కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా ఉన్న విషయాన్ని క్లుప్తంగా కుండబద్దలు కొట్టేశారు. అమరావతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందంటూ హుందాగా మాట్లాడారు. అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇక ఇద్దరు చంద్రుల ఆత్మీయ పలకరింపులు కార్యక్రమంలో హైలైట్ గా చెప్పుకోవాలి. తన చిరకాల మిత్రుడైన కేసీఆర్ ని చంద్రబాబు స్పెషల్ గా ట్రీట్ చేశారు. శంకుస్థాపన నుంచి వేదిక వరకు తన పక్కనే నిలబెట్టుకుని అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సీఎం పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఆయన పేరును అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై వేసి అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. ఇలా ఇద్దరు చంద్రులు హుందాతనంతో కార్యక్రమానికి హైలైట్ గా నిలిచారని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీ ఇచ్చిన ఆతిథ్యంపై ఫుల్ ఖుషి అయ్యారట. శంకుస్థాపన కార్యక్రమం పూర్తవగానే అమరావతి నుంచి సూర్యాపేటకు వచ్చి మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. ఆ సందర్భంగా అమరావతి విశేషాలపై చర్చించుకున్నారట. ఏపీ నేతలు చూపిన ఆదరణ, గౌరవంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారట. తన్ను చూడగానే అక్కడి ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందనపైనే కేసీఆర్ మాట్లాడారట. మనల్ని వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారని, ఏపీ రాజధాని శంకుస్థాపనతో వారి ఆలోచన కూడా మారినట్టు ఉందన్న చర్చ కూడా జరిగిందని టాక్.